జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ వ్యవహారం రోజుకో ఆసక్తికర మలుపు తిరుగుతోంది. పట్టుదలతో కేంద్ర దర్యాప్తు సంస్థ చెంపపెట్టు ఎదురైన నిరోమయంలో ప్రభుత్వం వంటి పరిణామాలతో కథ మరింత రక్తి కట్టింది. ప్రాసిక్యూషన్ అవసరం లేదన్న మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపడంతో మొదలైన వేడిలో ఈసారి ధర్మానతో పాటు ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడింది. అవినీతి నిరోధక చట్టం కింద బిగుసుకున్న అభియోగాలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ధర్మానకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు కోర్టులో సిబిఐ దాఖలు చేసిన మెమోతో ధర్మాన విచారణకు అనుమతిస్తే మా పరిస్థితి ఏంటి అనేది మిగిలిన మంత్రులు, ఐఏఎస్ల భయం. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండానే అభియోగాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని సిబిఐ కోర్టును కోరడమే దానికి కారణం. ఇదే సమయంలో సహనిందితుడు కేవి బ్రహ్మానందరెడ్డి విచారణకు కేంద్ర రైల్వే బోర్డు అనుమతివ్వడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ అనుమతి వ్యవహారం రోజుకో మలుపుతో చర్చనీయాంశమైంది. గవర్నర్ నరసింహ నిర్ణయంతో రాష్ట్ర మంత్రిమండలికి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి జిఎల్ రవీంద్రారెడ్డి ఊహించినంత పని అయింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కు అనుమతి అవసరం లేదన్న మంత్రిమండలి తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపటం, న్యాయ సలహా తీసుకుని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రికి సూచించడంతో ధర్మానను రక్షించాలనుకున్న ప్రభుత్వాన్ని సంకట స్థితిలోకి నెట్టింది. జిఎల్ రవీంద్రారెడ్డి అభ్యంతరం చెప్పినప్పటికీ ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ నవంబర్ 23న మంత్రిమండలి తీర్మానం చేసింది. గవర్నర్ తిప్పిపంపిన నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి చర్య చర్చనీయాంశమైంది. న్యాయ సలహా తీసుకుని మళ్లీ కేబినెట్లో చర్చిస్తుందా లేక ఎటూ తేల్చకుండా పెండింగ్లోనే ఉంచుతుందా అనేది తేలాల్సి ఉంది. నాలుగు నెలలు దాటినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సీబీఐ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ కు అనుమతి అవసరం లేదంటూ సీబీఐ కోర్టులో దర్యాప్తు సంస్థ మెమో దాఖలు చేసింది. అభయ్ సింగ్ చౌతాలా, అజయ్ సింగ్ చౌతాలా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసులో కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరుతోంది. నేరం చేసినప్పుడు ఉన్న హోదాలు ఇప్పుడు లేనట్లయితే ప్రాసిక్యూషన్ కు అనుమతి అవసరం లేదని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి నేరం చేసినప్పుడు వైఎస్ కేబినెట్ లో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా, మోపిదేవి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కిరణ్ కేబినెట్ లో ధర్మాన రోడ్లు, భవనాల మంత్రిగా ఉండగా మోపిదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. కనుక వారిద్దరికీ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి అవసరం లేదన్నది సీబీఐ తాజా వాదన. సీబీఐ మెమోపై ధర్మాన, మోపిదేవులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఇంత మొత్తం కేసులో కూడా నేను ఒకటే కోరేది, మనము మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్దాం. ఎవరి విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అంతేగాని మనమేమేదో సుపీరియరు, మేము క్యాబినెట్ అయితే అన్నీ చేయొచ్చు, ఏ దోషినైనా మేము కోర్టు కాగ్నెన్స్ తీసుకున్న అంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అది వేరే విషయం. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి కోర్టు ఈ అఫెన్సు ప్రైమా ఫేసి ఉందని పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఇంటర్ఫియర్ అవటం మంచిదా, న్యాయమా, ధర్మమా? ప్రజాస్వామ్యంలో అన్నీ నాదే అనే అనుకునే పద్ధతి మంచిది కాదని నాకు ప్రగాఢ నమ్మకం. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వ్యాన్పిక్ కుట్రలో ధర్మాన దారి తప్పినట్లు సీబీఐ ఇప్పటికే తేల్చింది. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పటికీ దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడిగా చేర్చింది. ఆగస్టు 13న సీబీఐ కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో ఆయన్ను 6వ నిందితుడిగా పేర్కొంది. వ్యాన్పిక్ ప్రాజెక్టు కుట్రలమయమని స్పష్టం చేసింది. మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ వ్యవహారంలో ముద్దాయేనని కోర్టుకు వివరించింది. జగన్, 2 ఐఏఎస్ అధికారులు సహా మొత్తం 14 పేర్లు అభియోగ పత్రంలో చేర్చింది. ఎవరైతే కనిపిస్తుందో అవినీతి చేసి విచారణ ప్రధానంగా సపోర్ట్ చేసిన మంత్రి అతన్ని ఏ ఫైల్ కింద పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని సిబిఐ ముందుకు వచ్చారు. A1, A2, A3, A4 అందరూ అరెస్ట్ చేశారు.
ఏసీ సైతం కూడా అరెస్ట్ చేశారు. ఏ పని మాత్రం మంత్రిగా ఉండి ధర్మాన ప్రసాద్ అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు అవినీతిలో ఒక రాజశేఖరే కాదు, ఈరోజు ప్రభుత్వంలో ఉండే అవినీతులంతా ఓడిపోయారు, మంత్రులంతా అవినీతిలో ఉన్నారు. 26 జీవోలు ఇచ్చామని కొంతమంది మంత్రులు సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రభుత్వానికి సహాయం చేస్తామని సిగ్గు లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. వీరిలో కొందరిని అరెస్టు చేసి ధర్మాన ఐఏఎస్ శామ్యూల్ లాంటి వారిని ఉపేక్షించడం పైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబి తన అభియోగ పత్రంలో ధర్మానపై పలు తీవ్రమైన అభియోగాలు మోపింది. వాటి ప్రకారం చూస్తే ప్రకాశం జిల్లాలో 18,872 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా నిమ్మగడ్డ ప్రసాద్ నియంత్రణలోని వాన్పిక్ సంస్థ పరంచేసేందుకు ధర్మాన కారణమయ్యారు. 2008 జులై 30న జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన ధర్మానకు వాన్పిక్లోని పోర్టుకు 2,000 చొప్పున మొత్తం 4,000 ఎకరాలను కేటాయించిన విషయంపై అవగాహన ఉంది. అయినా పోర్టు సంస్థకు బదులు ప్రాజెక్టు సంస్థకు భూములు కేటాయించారు. కుట్రకు పాల్పడి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వాన్పిక్ ప్రాజెక్టుని నోడల్ ఏజెన్సీగా ఉన్న పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖతో సమన్వయం చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయోజనాలను ధర్మాన కాపాడలేదు. ప్రభుత్వంతో వాస్తవంగా ఒప్పందం చేసుకున్న వాన్పిక్ పోర్ట్ సంస్థ కాకుండా వాన్పిక్ ప్రాజెక్టు సంస్థ పేరుతో ప్రతిపాదనలు మంత్రివర్గం ముందు ఉంచడం ద్వారా మోసానికి పాల్పడ్డారు. అసలు వాన్పిక్ కి ఎంత భూమి ఇవ్వాలి అన్నది ప్రతిపాదనలో లేదు. భూమి అప్పగింతకు సంబంధించిన షరతులు లేవు. భూ బదిలీ స్వభావం, పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేయడం వల్ల వచ్చే ఆదాయ పంపిణీని పంచుకునే విషయంలో పేర్కొనాల్సిన నియమ నిబంధనలు పొందుపరచలేదు. ఇలా భూ పరిపాలన శాఖ నాయకత్వంలో సాధికారత కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏ కారణం చూపకుండానే పక్కన పెట్టి వాన్పిక్ పోర్ట్స్ కి బదులు వాన్పిక్ ప్రాజెక్ట్స్ పేరుతో మంత్రివర్గం నుంచి ప్రతిపాదనలకు ఆమోదాన్ని పంపారు. ఈ విధంగా ధర్మాన తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ కి మరో ప్రయోజనాన్ని కలిగించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని నేరుగా చెల్లించేందుకు వాన్పిక్ కి వెసులుబాటు కల్పించారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులను విడుదలయ్యేలా చేశారు. దీనివల్ల వాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ భూసేకరణ వ్యయాన్ని వాస్తవిక విలువ కంటే 300 కోట్ల రూపాయలు అదనంగా చూపేందుకు వీలువైంది. తద్వారా ప్రాజెక్టు మీద భవిష్యత్తులో ప్రభుత్వానికి తన వాటా కింద రావాల్సిన ఆదాయంలో ఆ మేరకు గండిపడే అవకాశం ఏర్పడింది. వాన్పిక్ కు మొత్తం 18,872 ఎకరాలను ఇస్తున్న విషయమై వాస్తవాలను మంత్రివర్గానికి తెలియకుండా దాని అనుమతులు పొందారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ముక్కలు ముక్కలుగా ప్రతిపాదనలు తేవడం ద్వారా ఇలా చేశారు. ఈ విషయాలన్నీ రహస్య నివేదికలు అద్దంలా కనిపిస్తున్నా ధర్మాన అధర్మాలను రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెనకేసుకొచ్చింది. వాన్పిక్ కుట్రలో భాగస్వామ్యాన్ని తేలినా ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ మా మంచి మంత్రి అని గవర్నర్ కు దస్త్రాన్ని పంపింది. కానీ వాస్తవాలన్నీ పరిశీలించాక గవర్నర్ మంత్రివర్గ తీర్మానాన్ని తిప్పి పంపినట్లు సమాచారం. ఎందుకంటే సిబిఐ తన వాదనను చాలా పటిష్టంగా వినిపిస్తోంది. ధర్మాన నేరపూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడటంతో పాటు మంత్రిగా అధికార దుర్వినియోగం చేశారని బల్లగుద్ది మరీ చెబుతోంది. కాబట్టి ఐపీసీ 120B, 420, 409 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెకండ్ ఆఫ్ 13 రెడ్ విత్ 1C, D ఆఫ్ 13 సెక్షన్ల కింద శిక్షకు అర్హుడని ఛార్జిషీట్లో సిబిఐ పేర్కొంది. విషయం ఇంత స్పష్టంగా ఉన్నా చిక్కెక్కడ వచ్చింది అంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం మంత్రులపై అభియోగాల్ని కోర్టు విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అందుకు ప్రభుత్వం తరపున గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాసిక్యూషన్ కు అనుమతి లేనందున సిబిఐ కోర్టు ధర్మానపై కేవలం ఐపీసీ అభియోగాలను మాత్రమే విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను పక్కన పెట్టిన కోర్టు ప్రాసిక్యూషన్ అనుమతి పత్రం సమర్పించాలని సిబిఐకి సూచించింది. ధర్మాన పాత్రను వివరిస్తూ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు సిబిఐ లేఖ రాసింది. ఫైల్ ను గవర్నర్ ముఖ్యమంత్రికి పంపారు. ముఖ్యమంత్రి కేబినెట్ ముందుంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే గవర్నర్ తో కేబినెట్ వ్యవహార శైలిపై వివిధ పార్టీలు, పౌర సమాజం నుంచి ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ అడిగిన తర్వాత గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తూ గవర్నర్కి వెళ్ళింది. గవర్నర్ గారి ధోరణి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆయన స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయొచ్చు. ఏది శాంక్షన్ ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ తప్పని చెప్పేసి గవర్నర్ గారు శాంక్షన్ ఇవ్వచ్చు. అయినప్పటికీ ఇన్ని సుప్రీంకోర్టు డెసిషన్లు ఉన్నప్పటికీ మరి గవర్నర్ గారు మళ్ళీ లా డిపార్ట్మెంట్ నుంచి ఒపీనియన్ కావాలని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్కి తిప్పి పంపడము, ఇప్పుడు సిబిఐ వాళ్ళు కోర్టులో మెమో వేయడం, ఏది ఎటువంటి శాంక్షన్ అవసరం లేదు.
ఇవన్నీ ఏంటంటే ఎందుకో ధర్మాన ప్రసాదరావు దాంట్లో గవర్నమెంట్ కానీ సిబిఐ కానీ వ్యక్తిగతంగా నిదానం చేయడానికి, ఆయన ఎందుకో ఇంకా మినిస్టర్గా కంటిన్యూ చేయడానికి అన్నట్టు చాలా ఒక అనుమానాస్పద ధోరణిలో సిబిఐ అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది. మరోవైపు ఇదే వ్యాన్పిక్ వ్యవహారంలో సహనిందితుడు కేవీ బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతినివ్వడం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. బ్రహ్మానందరెడ్డిపై అభియోగాలన్నింటిపై కోర్టులో విచారణ జరిపేందుకు రాష్ట్రపతి తరపున కేంద్ర రైల్వే బోర్డు డైరెక్టర్ ఏకే అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మానందరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను కూడా విచారణకు స్వీకరించాలని తాజాగా కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. నిజానికి వైఎస్సార్కి అత్యంత సన్నిహితంగా మెలిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు చుట్టూ ముసురుకున్న ఆరోపణలకు లెక్కేలేదు. ఈయన కార్యాలయం నుంచి వచ్చిన 1490 నంబర్ జీవోతోనే పెన్నా సిమెంట్స్ కు అనంతపురం జిల్లాలోని 231 ఎకరాల కేటాయింపు జరిగింది. జీవో 382తో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ప్రతిపాదిత బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 250 ఎకరాలకు భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. 104, 293 జీవోలతో రఘురాం సిమెంట్స్ పైన ఉదారత కురిపించారు. 1435 జీవోతో రంగారెడ్డి మహేశ్వరం జిల్లాలో రాంకీ ఎస్టేట్ టౌన్షిప్ ప్రాజెక్టుకు స్టాంపు, రిజిస్ట్రేషన్ల ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. జీవో నంబర్లు 1110, 1115 ద్వారా వాన్పిక్ సంస్థకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11,857 ఎకరాల భూ కేటాయింపు చేశారు. ఇప్పుడు అదే కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుని పోయారు.